మాస్కా దాస్ విశ్వక్సేన్ తాజాగా నటిస్తున్న చిత్రం గామి. తాజాగా మేకర్స్ హైదరాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో గామి విడుదల తేదీని ప్రకటించి కాసేపు మీడియాతో ముచ్చటించారు. మరి దీనికి సంబంధించిన వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్ పై కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని నిర్మించగా పి సెల్యులాయిడ్ సమర్పిస్తోంది. విద్యాధర్ కాగితా దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లిమ్స్ మంచి స్పందనను రాబట్టుకోగా తాజాగా మేకర్స్ హైదరాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో గామి విడుదల తేదీని ప్రకటించారు. విశ్వక్సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా విడుదల కావాల్సిన తేదీని ఈ సినిమాకు కేటాయించినట్లుగా చెబుతూ మార్చి 8న గామిని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. విడుదల తేదీ ప్రకటన అనంతరం చిత్ర యూనిట్ కాసేపు మీడియాతో ముచ్చటించారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ రీసెంట్ గా వచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ సినిమాపై విశ్వక్ సెటైర్లు వేశారు. ముందుగా సినిమా గురించి విశ్వక్సేన్ మాట్లాడుతూ వారణాసిలో గామి షూటింగ్ చేస్తున్నప్పుడు ఫోన్లో ఫలక్నామా దాస్ టీజర్ ఎడిట్ చేస్తూ ఉండేవాడిని. దర్శకుడు విద్యాధర్ గామి కోసం చాలా రీసెర్చ్ చేశాడు. సినిమాలోని ప్రతి ఎలిమెంట్ గురించి చాలా లోతుగా రాసుకున్నాడు. ఈ సినిమా మొదలు పెట్టినప్పుడే సమయం పడుతుందని తెలుసు. దాదాపు 4.5 ఏళ్ల పాటు చేశాము. ఇంత సమయం ఇచ్చాము కాబట్టే మంచి సీజీని రాబట్టుకున్నాం. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. అయితే అవేమీ గుర్తులేవు. అయితే నిజంగానే కుంభమేళాలో ఒకరిద్దరు నేను అఘోరా అనుకుని ధర్మం చేశారు. వారణాసిలో చలికి వణుకుతూ ఓ మూల కూర్చున్నప్పుడు ఓ ముసలామి భోజనం పెట్టి టీ ఇచ్చింది. సినిమా ట్రైలర్ చూశాను. మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుందనే నమ్మకం ఉంది. గామి మార్చి 8న విడుదలవుతుంది. ఖచ్చితంగా అందరినీ అలరిస్తుంది అని తెలిపారు. గామి సినిమా కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు? ఈ సినిమా వెనుక ఏదైనా స్ఫూర్తి నింపే కథ ఉందా? మీ డైలాగ్స్ కి ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు. ఇందులో ఎంజాయ్ చేసే డైలాగ్స్ ఉంటాయా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు విశ్వక్సేన్ మాట్లాడుతూ ఈ మధ్య సైలెంట్ గా ఉంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అని అన్నారు. దీంతో సలార్ను ఏమైనా స్ఫూర్తిగా తీసుకున్నారా అని అడగ్గా 4 ఏళ్ల కిందటే స్ఫూర్తి పొందాం. ఈ మధ్య సినిమాల కలెక్షన్లు చూశాక ఇంకా నా డైలాగ్స్ తగ్గించమని చెప్పాను అంటూ ప్రభాస్ సలార్ పై విశ్వక్ సెటైర్ వేశారు. సలార్ సినిమాలో ప్రభాస్ కి మొత్తంగా 2.5 నిమిషాలు మాత్రమే డైలాగ్స్ ఉన్నాయనే విషయం తెలిసిందే.